పార్టీలు మార్చినా ఫేట్ మార్చుకోలేకపోయారు. ఎన్నికల ముందు నాయకులు సహజంగానే పార్టీలు మారిపోతుంటారు. ఒక పార్టీలో వ్యతిరేకత ఉందని, ఆ పార్టీ పట్ల ప్రజలకు ఆదరణ తగ్గిందని భావించినప్పుడు సహజంగానే నాయకులు పార్టీలు మారుతుంటారు. ఎన్నికలకు ముందు ఇలా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇలా మారి గెలిచిన వారు కూడా ఉన్నారు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం పార్టీలు మారినా ఫేట్ మార్చుకోలేని వారు ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా తెలంగాణలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఇక్కడ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగోలేదని నాయకులు ఓ అంచనాలకు వచ్చారు. దీంతో ఎవరికి వారు తమ అవకాశం బట్టి పార్టీలు మారారు. సీట్లు కూడా దక్కించుకున్నారు. ఉదాహరణకు వరంగల్ పార్లమెంటు సీట్ను బీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా కడియం కావ్య ఆ సీటు తనకు వద్దంటూ అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరి అదే సీటును దక్కించుకున్నారు. అయితే ఆమె విజయం దక్కించుకున్నారు. కానీ ఇలానే మరికొందరు పార్టీలు వారు టికెట్లు దక్కించుకున్నా ఓడిపోయారు. ఇలాంటి వారిలో బీబీ పాటిల్ ఒకరు. ఈయన బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. కానీ తాజా ఎన్నికలకు ముందు బీజేపీ వంచన చేశారు. ఈ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది, కానీ ఓడిపోయారు. అలాగే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు. కానీ ఆ పార్టీపై అపనమ్మకంతో ఆయన కూడా బీజేపీలో చేరి వరంగల్ నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి కావ్య చేతిలో ఓడిపోయారు. ఇక సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా విజయం దక్కించుకోలేకపోయారు. చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ లో చేరిన ఆయన టికెట్ తెచ్చుకున్న ప్రజల ఓట్లు మాత్రం దక్కించుకోలేకపోయారు. ఇక 2019లో బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు ఈసారి బీజేపీ తరపున తమ కుమారుడు భరత్ ను పోటీ పెట్టగా ప్రజలు ఆయనను ఆదరించలేదు. కీలకమైన మల్కాజ్గిరిలోనూ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు మెజారిటీగా బీఆర్ఎస్ దక్కించుకున్న ఎంపీ స్థానంలో మాత్రం చితికల పడింది. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ ఒకప్పటి అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. ఆయనను ప్రజలు పట్టించుకోలేదు. ఇక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ ను చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని కూడా ఓడించారు. ఇక బీజేపీలో చేరితే గెలుపు ఖాయమని అంచనా వేసుకున్న గోమాస శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ వదిలి వచ్చారు. పెద్దపల్లి నుంచి పోటీ చేశారు, కానీ ఆయన ఓడిపోయారు. ఇక సీతారాం నాయక్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీని నమ్ముకున్నారు, కానీ మహబూబాబాద్ లో ఓడిపోయారు.